తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ పునఃప్రారంభమైంది. రవికుమార్ అకౌంట్ నుండి తిరుమల 1 టౌన్ కానిస్టేబుల్ అకౌంట్ కు భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ప్రస్తుతం పరకామణి కేసు విచారణ వివరాలేంటి? సింధు, పరకామణి కేసులో సిఐడి సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. ముఖ్యంగా డిసెంబర్ 2వ నాటికి ఈ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదించాల్సిన సమయం ఆసన్నమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ మరింత వేగవంతం చేసింది. దాదాపు 4 బృందాలుగా ఏర్పడి రవికుమార్ అంటే కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తుల వివరాలన్నింటినీ కూడా అటు చెన్నై, ఇటు బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా అతని ఆస్తులన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ బృందం ఇవాళ తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణ అయితే కొనసాగిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో విచారణ మరింత లోతుగా జరిపి విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ అప్పుడు పరకామణి విజీవిగా ఉన్నటువంటి అప్పుడు పరకామణిలో విజీవిగా పనిచేసినటువంటి అధికారులతో పాటు పరకామణి డిప్యూటీగా పనిచేసినటువంటి మల్లికార్జున్, అలాగే పరకామణి విజీవిగా ఉన్న గిరిధర్, వీళ్ళందరినీ కూడా పిలిపించి విచారణ చేస్తున్నారు. అదే కాకుండా గతంలో పరకామణి వాహన డ్రైవర్లుగా పనిచేసినటువంటి టీటీడీ ఉద్యోగులను సైతం దాదాపు 8 మందిని పిలిచి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రవికుమార్ అంటే నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ అకౌంట్ నుంచి కూడా 1 టౌన్ కానిస్టేబుల్కు భారీగా నగదు బదిలీ అయినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేశారు. అయితే విచారణ వేగవంతం అవుతా ఉంది. ఈ శనివారం లోపు విచారణ పూర్తి చేసి మరో 2 రోజులు అంటే డిసెంబర్ 2వ తేదీ నాటికి హైకోర్టుకు నివేదించాల్సిన సమయం ఆసన్నం అవుతోంది. కాబట్టి విచారణ పూర్తి స్థాయిలో సాగినట్టు కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఓవైపు సతీష్ హత్య కేసు ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ హత్య కేసు కూడా మరోవైపు విచారణ రైల్వే అధికారులు ఆ కేసును సైతం విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇదే డీజీ సంఘటనా స్థలాన్ని చేరుకొని దాదాపు రీకన్స్ట్రక్షన్ చేసి ఏ విధంగా మృతి చెంది ఉంటాడు ఏమనేది కూడా రీకన్స్ట్రక్షన్ చేసి ఆ ఆధారాలు కూడా సేకరించి వాళ్ళ కోర్టుకు అయితే సబ్మిట్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఈ శనివారం పూర్తి చేసి డిసెంబర్ 2వ తేదీ నాటికి పూర్తి నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసే సమయం ఉంది తెలుస్తూ ఉంది సింధు.